నేరస్తులకు శిక్ష పడుతుందో లేదో అని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అయితే చెప్తా ఉన్నది. కేసీఆర్ గారు కూతురు ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా బాధించిందే కవిత. ఎన్నికలు ఉన్నాయనే కేసీఆర్కు నోటీసులు, విచారణ తర్వాత పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నది. మేమనేది కూడా అదే, ఎన్నికలు ఉన్నాగానే ఇవన్నీ తెర మీద తీసుకొస్తారనే మేము మాట్లాడుతున్నటువంటి మాట. ఫోన్ ట్యాపింగ్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై త్వరగా విచారణ పూర్తి చేసి కేసును ముగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా బాధించే విషయమని, కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో నేరస్తులు పర్యవసనాలను ఎదుర్కొంటారా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం జాతీయ జనగణనలో కులగణన అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. ఆ తర్వాత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చారట. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు మీడియా మిత్రులు అడిగితే ఆమె సమాధానం చెప్పిందట. ఓబీసీ కాలం ఎక్కడ? కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ ఈబీసీలకు ప్రత్యేకంగా లెక్కించాలని కవిత డిమాండ్ చేశారు. సెన్సస్ డాక్యుమెంట్లలో ఓబీసీ కాలంకు కేంద్రం ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఆ డాక్యుమెంట్ లో ఓబీసీ కేటగిరీ చేర్చే వరకు ఉద్యమిస్తానన్నారు. కులగణనపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, అన్ని కులాలను లెక్కిస్తామని కేంద్రం చెప్తే ఎంతో సంతోషపడతాం, కానీ సెన్సస్ డాక్యుమెంట్ లో అదర్స్ అని మాత్రమే పెట్టి కుట్రకు తెరలేపింది. దీనివల్ల ఎంబీసీ డిఎస్టీ ఓబీసీ కులాలకు సర్టిఫికెట్లు రాని పరిస్థితి ఉంటుంది. కులగణన అంటే కులం కేటగిరీతో పాటు సబ్ కేటగిరీ కూడా ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ రక్షణ ఉండడంతో వారికి అన్యాయం జరగడం లేదు, కానీ బీసీలు ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో 4000 కులాలు ఉన్నాయి. అదర్స్ అని ఆప్షన్ పెడితే వారిని ఏ కులంగా భావించాలి? బీసీలకు కేంద్రం మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదే అని మండిపడ్డారు. ముందు రికగ్నైజేషన్, ఆ తర్వాత రిజర్వేషన్ అని తాము అంటున్నామని చెప్పారు. ఇంత టెక్నాలజీ వచ్చినా కులగణన చేయడం సాధ్యం కావడం లేదా అని నిలదీశారు. మనం పోరాడితేనే ఓబీసీ బీసీ ఈబీసీ కాలంలో యాడ్ చేస్తారన్నారు. దీనికి రాజకీయ ఎజెండాగా చేసుకున్నప్పుడే రాజకీయ పార్టీలు భయపడతాయన్నారు. మున్సిపల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో దీన్ని అజెండాగా చేర్చి ముందుకు వెళ్దామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ అంశంపై మాట్లాడకుండా పార్టీలు దాన్ని మర్చిపోయేలా చేస్తున్నారని ఆరోపించారట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కులగణనను కూడా మరి అనేక తప్పుల తడకలు ఉన్నాయని చెప్పారు. మరి దాని గురించి కూడా మీరు మాట్లాడితే బాగుండేది. అది నిజంగా జరిగిందా, తప్పుల తడకగా జరిగిందా అనేది. సో మొత్తానికైతే ఈ కేంద్రం కుట్ర చేసేటువంటి ఆలోచనలో ఉన్నదని చెప్పేసి ఇటు కేంద్రం మీద విరుచుకుపడ్డది. అట్లనే ఈ సిట్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఈ నోటీసులలో కూడా ఇదంతా ఉత్తర్వులదే, ఇది కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ శిక్ష పడుతుందో లేదో తెలియదని చెప్పేసి కవిత బదులిస్తూ ఉన్నారు అక్కడ ఉండిన మీడియా మిత్రులకు ఆ ప్రశ్నలకు సమాధానంగా.